హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిరణ్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ వచ్చేసి నేను ఉద్దిపప్పుతో వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసమని నేను ఒక గ్లాస్ ఉద్దిపప్పు తీసుకొని ముందుగానే ఒక 2 hours అయిందని నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. సో ఈ ఉద్దిపప్పు కాల్చిన అంటే ఉద్దిపప్పుతో చేసుకున్న వడలుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమో చూపిస్తున్నానండి. సో ఇప్పుడు వచ్చేసి పచ్చిమిరపకాయలు, తర్వాత పెప్పర్, 2 స్పూన్ల రైస్ ఫ్లవర్, కొత్తిమీర, తర్వాత ఎండు కొబ్బరి అండి కట్ చేసి తీసుకున్నాను. తర్వాత పింక్ హిమాలయన్ సాల్ట్ యూస్ చేస్తున్నానండి, ఆయిల్ యూస్ చేస్తున్నాను. తర్వాత హింగ్ కూడా నేను దీంట్లో యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ చూపిస్తున్నాను కదా ఇంగ్రీడియంట్స్, ఇవి మళ్ళీ నేను మీకు చెప్తానండి ఈ వీడియోలో ఏమేమి తీసుకున్నానని. ఇప్పుడు తీసుకున్న ఒక పెప్పర్ తీసుకున్నాను కదా, అది నేను క్రష్ చేసి తీసుకున్నానండి లైట్గా. మనము పెప్పర్ పౌడర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని పెప్పర్ తీసుకొని లైట్గా క్రష్ చేసి తీసుకోండి, సరిపోతుంది. చూడండి, నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఎండు కొబ్బరి, కొత్తిమీర, ఒక 2 స్పూన్ల రైస్ ఫ్లవర్, పెప్పర్, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కరివేపాకు అండి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సాల్ట్, ఆయిల్, తర్వాత హింగ్ అండి. ఇప్పుడు ఈ వీడియోకి తర్వాత నా వాయిస్కి మేబీ సింక్ కాకపోవచ్చండి, ఎందుకంటే నా సిస్టమ్ కొంచెం స్లోగా ఉంది, అందుకే సింక్ కాకపోవచ్చు. కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు పప్పును నానపెట్టుకున్నాం కదా, దాన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. నీళ్ళు వేయకుండా మీరు మిక్సీ పట్టుకోవాలన్నమాట గట్టిగా. చూడండి, ఈ విధంగా రావాలి. గ్రైండర్లో అయితే ఇంకా బాగా గ్రైండ్ అవుతుందండి. సో ఇప్పుడు ఈ పిండినంతా నేను ఒక బౌల్లో తీసుకుంటున్నాను. దీన్ని బాగా మీరు ముందు బీట్ చేసుకోవాలండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను కదా, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు 1 by 1 దీంట్లోకి వేసుకోవాలన్నమాట. క్రష్డ్ పెప్పర్, తర్వాత ఒక 2 స్పూన్లు రైస్ ఫ్లవర్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, తర్వాత ఎండు కొబ్బరి కూడా అన్నీ వేసుకొని మీరు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ వడలు మీరు ఈవినింగ్ స్నాక్గా యూస్ చేసుకోవచ్చు, లేకుంటే బ్రేక్ఫాస్ట్గా కూడా మీరు తీసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. చూడండి, నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను, తర్వాత హింగు కూడా వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ వీడియోలో వచ్చేసి నేను వడలే కాదండి, దీంట్లో నేను స్వీట్ పొంగల్ చేసి చూపిస్తున్నాను, కార పొంగల్ చూపిస్తున్నాను, తర్వాత టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఇదంతా నేను బాగా మిక్స్ చేసుకున్నాను కదా వడ పిండిలో. ఇప్పుడు చిన్నగా బాల్స్గా తీసుకొని మీరు ఇట్లా హోల్ పెట్టుకొని ఆయిల్ పెట్టుకుంటాం కదా మనం డీప్ ఫ్రైకి, ఆయిల్లో వేసేయడమే అండి. మీరు ఈ పిండిని టచ్ చేసే ముందు ఆ చేతిని తడి చేసుకోండి, నీళ్ళతో తడి చేసుకొని, తర్వాత ఒక చిన్న బాల్లాగా చేసుకొని హోల్ పెట్టేసుకొని డీప్ ఆయిల్లోకి వదిలేసుకొని అటు 5 minutes ఇటు సైడ్ ఒక 5 minutes బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అనేది మీరు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇవి ఇంత కలర్ వస్తే చాలండి. మీరు ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టుకొని కనుక మీరు ఫ్రై చేసుకున్నట్టుకుంటే పైన మాత్రమే కలర్ వస్తుంది, లోపల అయితే అది కాలేదండి, సరిగా కుక్ కాదనమాట. సో మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. నేను వీడియోస్ పెట్టి చాలా రోజులు అయింది కదా, ఎందుకు నేను వీడియోస్ పెట్టట్లేదంటే మేము కొత్త ఇండ్లు కొన్నామండి, అందుకే నేను కొంచెం బిజీగా ఉన్నాను. సో నేను వీడియోస్ పెట్టలేకపోయాను. ఇంక పైన నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే ఈ వీడియోలో వచ్చేసి నేను ఒక మినీ థాలీ అని కూడా మీరు అనొచ్చండి, అలా చూపిస్తున్నాను అనమాట. ఎస్పెషల్లీ వచ్చేసి తమిళియన్స్కి ఇది చాలా బాగా నచ్చుతుందండి, ఎందుకంటే నేను తీసుకున్న రైస్, తర్వాత మూంగ్ దాల్ యూస్ చేసి, సేమ్ రైస్ సేమ్ మూంగ్ దాల్ యూస్ చేసి కొంచెం
స్వీట్ పొంగల్ చేస్తున్నాను, కొంచెం కార పొంగల్ చేస్తున్నాను అండి. ఒకేసారి మనము స్వీట్ పొంగల్ చేసుకోవచ్చు, కార పొంగల్ కూడా చేసుకోవచ్చు అనమాట. అది ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి, ఈజీగా చేసుకోవచ్చు. మీరు దీన్ని వచ్చేసి మీరు బ్రేక్ఫాస్ట్గా యూజ్ చేయొచ్చు, లేకుంటే డిన్నర్ కన్నా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు చూస్తున్నారు కదా వడ, చూడండి ఎంత బాగుందో. పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల బాగా స్పంచిగా బాగుంటుందండి. సో ఈ కలర్ వస్తే చాలన్నమాట. ఇట్లా తిప్పుకుంటూ మీరు ఫ్రై చేసుకోవాలండి. చాలా బాగున్నాయి కదా, తినడానికి కూడా చాలా బాగుంటుందండి. అది మనం కొబ్బరి వేసాం కదా, తినేటప్పుడు కొబ్బరి పీసెస్ తగులుతూ చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు చెప్తున్నాను కదండి పొంగల్ అని. అది మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా ఇంటికి గెస్ట్ వస్తున్నారు, డైలీ పప్పన్నం పెట్టే బదులు, ఎస్పెషల్లీ వెజిటేరియన్స్ కండి, రోజు పప్పన్నం పెట్టే బదులు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను మిగతా పిండితో ఇదే విధంగా వడలు అన్నీ వేసుకుంటున్నానండి. ఇలా మీరు తిప్పుకుంటూ మీరు దీన్ని కాల్చుకోవాలండి. చూసారా, చాలా బాగున్నాయి కదా. ఇది నేను వచ్చేసి ఈవినింగ్ స్నాక్ కోసం అని సాస్ వేసుకున్నానండి. మీకు కావాలి అనుకుంటే కోకోనట్ చట్నీ అన్న, లేకపోతే టమోటా చట్నీ అన్న వేసుకొని దీన్ని మీరు సర్వ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయో. పిల్లలకి ఈవినింగ్ టైమ్స్ ఈ విధంగా పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ వచ్చేసి నేను మీకు కార పొంగల్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి, నేను రైస్ ఎంత తీసుకున్నానంటే ఈ గ్లాస్ అండి, చూపిస్తున్నాను కదా గ్లాస్, ఆ గ్లాస్ అంతా తీసుకున్నాను అనమాట. ఒక కప్పు గ్లాస్ తీసుకున్నాను, ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. తర్వాత అదే గ్లాసు ముక్కాల గ్లాస్ వచ్చేసి ఇది మూంగ్ దాల్ తీసుకున్నానండి, అంటే పెసరపప్పు తీసుకున్నాను. తర్వాత జింజర్ కొంచెం కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత పెప్పర్ కొంచెం క్రష్ చేసి తీసుకుంటున్నాను. తర్వాత ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర తీసుకున్నానండి, కరివేపాకు తీసుకున్నాను. తర్వాత క్యాష్యూ నట్స్ అన్ని కొన్ని తీసుకున్నాను. తర్వాత కొంచెం గీ తీసుకున్నాను, పసుపు, తర్వాత ఉప్పు, ఆయిల్, ఆ తర్వాత హింగ్ కూడా తీసుకుంటున్నానండి దీంట్లో. ఇప్పుడు చూడండి, ఈ రైస్ని వచ్చేసి నేను వాష్ చేసి పెట్టుకున్నాను. తర్వాత మూంగ్ దాల్ కూడా డ్రై రోస్ట్ చేసుకొని తర్వాత వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇదే రైస్, ఇంతే క్వాంటిటీ రైస్, ఇదే పప్పుతో నేను స్వీట్ కూడా చేస్తున్నానండి. ఇప్పుడు స్వీట్ పొంగల్ కావాల్సిన ఇంగ్రీడియంట్ చూపిస్తున్నాను. చూడండి, ఈ బెల్లం తీసుకున్నాను, తర్వాత పచ్చి కొబ్బరి, తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే మీ ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి, తర్వాత ఇలాచీ తీసుకున్నాను అనమాట. ఈ రైస్ పప్పు వచ్చేసి సేమ్ అనమాట. దీంతోనే ఇదే రైస్తోనే నేను కొంచెం కారం పొంగలి, తర్వాత స్వీట్ పొంగలి చేసుకుంటున్నాను అనమాట. దీనికోసం ముందుగా నేను కుక్కర్ తీసుకొని కుక్కర్లో కొంచెం నీళ్ళు వేసుకున్నానండి. తర్వాత ఈ రైస్ పప్పును తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మీరు బాయిల్ చేసుకోవాలి. అంటే ఒక 4 to 5 విజిల్ వచ్చేంత వరకు మీరు దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. నేను దీంట్లో వాటర్ ఎలా వేస్తానంటే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ వచ్చేసి దాల్ రైస్ తీసుకున్నారు అనుకుంటే, ఒక గ్లాస్ మెజర్మెంట్, ఒక 3 గ్లాసుల మెజర్మెంట్ వాటర్ వేసుకోవాలండి. అంత మెజర్మెంట్లో వాటర్ వేసుకొని మీరు దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అది కుక్ అయ్యే లోపల మనము ఇప్పుడు బెల్లం పాకం తీసుకుంటాము. నేను కొంచెం రైసే తీసుకుంటున్నాను కాబట్టి ఒక 100 కాదండి, ఒక కప్పు, చిన్న కప్పు బెల్లం తీసుకొని నీళ్ళు వేసుకొని నేను పాకం చేసుకుంటున్నాను అనమాట.
తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇది ఉడికిపోయిందండి బాగా. మూత ప్రెజర్ అంతా అయిన తర్వాత అది మూత తీసేసి దీన్ని నేను కుక్ చేసుకుంటున్నాను. ఇట్లా మీరు మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్లోనే ఉంది. నేను మిక్స్ చేసుకుంటున్నానండి. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం క్వాంటిటీ వచ్చేసి నేను పక్కకు తీసుకొని దాన్ని స్వీట్గా చేసుకుంటున్నాను అనమాట. కొంచెమే స్వీట్ చేస్తున్నానండి, ఎక్కువ చేయట్లేదు. తర్వాత మిగతాది వచ్చేసి నేను కార పొంగలి చేస్తున్నాను అనమాట. చూడండి ఇప్పుడు నేను తీసేసాను అనమాట. ఆ తర్వాత వచ్చేసి దీంట్లో నేను కార పొంగలి కొంచెం లూజ్గా ఉంటుంది కదా, అందుకని నేను కొంచెం వాటర్ వేసానండి. వాటర్ వేసుకొని ఎలాంటి లమ్స్ లేకుండా అంటే గడ్డలు లేకుండా దీన్ని మిక్స్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత దీంట్లో నేను కొంచెం సాల్ట్ వేసాను. బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఉంటే చాలన్నమాట. ఇప్పుడు దీంట్లో మనము తాలింపు పెట్టుకోవాలి. దానికోసం అని నేను స్టవ్ పైన ఒక చిన్న కడాయి తీసుకున్నాను అండి. దాంట్లో నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఈ తాలింపు అంతా గీలోనే చేసుకోవచ్చు. నేను ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ గీ వేసుకొని ఈ తాలింపు పెడుతున్నానండి. చూడండి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో క్రష్ చేసుకున్న పెప్పర్ వేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలండి. తర్వాత జింజర్ పీసెస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది బాగా ఫ్రై కావాలి. దీనిలో కొంచెం పసుపు వేసుకున్నాను. తర్వాత కరివేపాకు, మీకు కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు అండి. నేను దీంట్లో వేసుకోవట్లేదు. తర్వాత కొంచెం హింగ్, వేసుకుంటే పొంగల్ అనేది చాలా ఫ్లేవర్గా ఉంటుందండి, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. తర్వాత ఈ తాలింపు అంతా నేను ఆ పొంగల్లోకి నేను గుమరిస్తున్నానండి. తర్వాత ఇదే ప్యాన్లో నేను ఇంకొంచెం గీ వేసుకొని క్యాష్యూ నట్స్ కూడా నేను ఫ్రై చేసుకుంటున్నానండి. క్యాష్యూ నట్స్ మీకు మీ ఇష్టం అండి, ఆప్షనల్. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. గీతో కనుక తాలింపు పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుందండి పొంగలి. ఈ క్యాష్యూ నట్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో గుమ్మడి చేసుకొని తర్వాత ఇప్పుడు మనం నీళ్ళు వేసాం కదా. సో ఇప్పుడు మనం ఆ పొంగల్నంతా కాసేపు ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. తర్వాత ఆఫ్ చేయాలి, అంతే అండి. కార పొంగల్ చాలా ఈజీగా చేసుకున్నాం కదా, చాలా చాలా బాగుంటుందండి. అందరూ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారా, ఇంతే అండి కార పొంగలి. ఇలాగే చేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే ఇప్పుడు నేను ఒకేసారి 2 చేస్తున్నాను కాబట్టి ఇట్లా ముందు పప్పుని రైస్ని ఉడకపెట్టుకొని సపరేట్ చేసి స్వీట్ కారం చేసుకున్నాను. మీరు లేదు నేను కారం పొంగల్ మాత్రమే చేసుకుంటున్నాను అంటే మీరు ఒకేసారి తాలింపు పెట్టుకొని ఇది ఇందాక చూపించాం కదండి తాలింపు, ఆ తాలింపులోనే మీరు రైస్, పప్పు, తర్వాత నీళ్ళు వేసుకొని ఇంకా 4 to 5 విజిల్స్ పెట్టుకుంటే చాలు. అంతే అండి. ఇప్పుడు కార పొంగల్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం స్వీట్ పొంగల్ చేసుకుంటాం. ఇందాక మనం బెల్లం వేసుకొని పాకం చేసుకున్నాం కదా. చూడండి ఇప్పుడు పాకం రెడీ అయ్యింది. దీన్ని మీరు ఫిల్టర్ చేసుకోవాలండి. ఎందుకంటే ఏమైనా డస్ట్, పీచు అట్లా ఉంటుంది కదా బెల్లంలో, అందుకని నేను దీన్ని ముందుగా పాకం అంటే పల్చగా ఉన్నట్టుగానే చేసుకోండి, థిక్గా వద్దు. ఎందుకంటే మనం ఫిల్టర్ చేసుకోవాలి కదా, అందుకని నేను ఒక లైట్గానే చేసుకున్నానండి. పక్కా మెజర్మెంట్ అయితే ఏం అవసరం లేదు.
సో ఇప్పుడు పాకం రెడీ చేసుకున్నాం కదా. తర్వాత ఇందాక నేను రైస్ తీసుకున్నా కదా అండి, రైస్ ఉడకపెట్టుకున్నాం కదా, అది పక్కకు తీసుకున్నాను కదా, దాన్ని నేను ప్యాన్లో తీసుకున్నానండి. తీసుకొని ఇప్పుడు లమ్స్ లేకోకుండా దీన్ని బాగా కలుపుకున్నాను అనమాట. తర్వాత నేను దీంట్లో 1 కప్పు పాలు వేసుకున్నాను. పాలు ఇందాక నేను చూపించలేదండి, ముందు మర్చిపోయాను. ఇప్పుడు పాలు వేసుకున్నానండి. పాలు వేసుకొని ఎటువంటి లమ్స్ లేకుండా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇందాక మనము బెల్లం పాకం చేసుకున్నాం కదా, దాన్ని కూడా దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత వచ్చేసి నేను దీంట్లోకి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఫ్రై చేసుకొని వేసుకోవాలన్నమాట. అందుకోసమని నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లో కొంచెం గీ వేసుకున్నానండి. గీ వేసుకొని చూపించాను కదా డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్, అవన్నీ మీరు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, అది వచ్చేసి ఈ పొంగల్లోకి వేసుకోవాలండి. అంతే అండి. చూడండి చాలా బాగుంటుంది కదా పొంగల్, చూడడానికి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా చేసుకున్నాము మనం. ఒకేసారి స్వీట్ చేసుకున్నాం, ఒకేసారి హాట్ చేసుకున్నాం అన్నమాట. దీంట్లో వచ్చేసి కొంచెం క్రష్ చేసుకున్న యాలక పొడి అండి. తర్వాత ఈ పంకిన్ సీడ్స్ అండి, ఇవి మీకు ఆప్షనల్ అండి. వేసుకుంటే ఇంకా బాగుంటుంది తినేటప్పుడు, లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. దీన్ని బాగా కలుపుకోవాలి. అంతే అండి. ఒక 2 నిమిషాలు స్టవ్ పైన పెడితే సరిపోతుంది అన్నమాట. అంతే అండి. సో ఇప్పుడు మనము స్వీట్ పొంగల్ అయిపోయింది, కార పొంగల్ కూడా అయిపోయింది కదా. చాలా ఈజీగా చేసుకున్నామండి. ఇప్పుడు మనకు స్వీట్ ఉంది, కారం ఉంది. తర్వాత కార పొంగల్లోకి చట్నీ కావాలి కదా, ఆ చట్నీగా ఇప్పుడైతే నేను టమోటో చట్నీ మాత్రం చూపిస్తున్నానండి. కొబ్బరి చట్నీ చూపించట్లేదు. అది కొబ్బరి చట్నీ నేను ఇదివరకు సేమ్ బ్యాటర్ యూస్ చేసి ఒక డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్లు ఎలా చేసుకోవాలో చూపించాను కదా, దాంట్లో కొబ్బరి చట్నీ చూపించానండి. ఇప్పుడైతే టమాటో చట్నీ చూపిస్తున్నాను. ఇప్పుడు దీనికోసమని నేను ఫస్ట్ మిక్సీ జార్ తీసుకున్నాను. తర్వాత దీంట్లో ఒక 1/2 స్పూన్ వచ్చేసి మెంతులు తీసుకున్నానండి. తర్వాత 2 పెద్ద సైజు టమోటాలు కట్ చేసి వేసుకున్నానండి. దీంట్లో మీకు కావాలనుకుంటే మీరు జీలకర్ర కూడా వేసుకోవచ్చు అండి. నేను జీలకర్ర వేసుకోలేదు, మర్చిపోయాను. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టాలండి. దీన్ని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు కోసం అని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్నాను. తర్వాత దీంట్లో ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఆవాలు, ఒక 1/2 స్పూన్ ఆవాలు, తర్వాత జీలకర్ర వేసుకోవాలండి. ఈ ఆవాలు జీలకర్ర బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో పేస్ట్, అది వేసుకోవాలండి. వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ టమాటో పచ్చడి కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఒక 2 నిమిషాలు ఈ చట్నీ అనేది మనకు రెడీ అయిపోతుంది అనమాట. తర్వాత దీంట్లో వచ్చేసి ఒక 1/2 స్పూను పసుపు వేసుకున్నాను, కారం వేసుకున్నాను అండి. తర్వాత హింగ్ కూడా వేసుకున్నానండి. హింగ్ మీరు కావాలనుకుంటే ముందు తాలింపు ఆవాలు జీలకర్ర వేసాం కదా, అప్పుడు కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకొని మీరు మూత పెట్టేసి ఆయిల్ బయటికి తేలుతుంది కదా అండి, పైకి తేలేంత వరకు మీరు కుక్ చేసుకోవాలండి. అంతే అండి. టమాటో పచ్చడి చాలా బాగుంటుంది. చాలా ఈజీగా రెడీ చేసుకున్నాం కదా. చూడండి టమాటో పచ్చడి ఈజీగా రెడీ అయిపోయింది కదా, చాలా బాగుంటుందండి. లైట్గా థిక్ అయినంత వరకు మీరు కుక్ చేసుకోవాలండి. పొంగల్కి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఇది మస్ట్ ట్రై రెసిపీ అండి. సో అంతే అండి. సో ఇప్పుడు నేను సర్వ్ చేసి చూపిస్తాను.
ఇది వచ్చేసి ఫస్ట్ స్వీట్ అండి, స్వీట్ పొంగల్ అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇది కార పొంగల్ అనమాట అండి. తర్వాత వడలు కూడా చేసాం కదా, సో వడలు. తర్వాత నేను టమాటో పచ్చడి, తర్వాత కొబ్బరి చట్నీ కూడా పెట్టానండి. సో ఇదే అండి ఒక చిన్న మెనూ అండి, చాలా బాగుంటుంది. ఇది తమిళనాడులో అయితే వాళ్ళు తరచుగా చేసుకుంటూనే ఉంటారు. చాలా బాగుంటుందండి. ఒకేసారి స్వీట్, ఒకేసారి కారము, తర్వాత వీటితో పాటు వడ, తర్వాత చట్నీస్, సూపర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి, బాయ్.